ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. రాహుల్, ప్రియాంక ఖర్గేతో సహా కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. నీట్ లీకేజ్, ఢిల్లీలో పోలీసుల లాఠీచార్జికు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలియజేస్తున్నారు. గూండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక ప్రధాని మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ ఎంపీలు, నేతలు, అగ్రనేతలంతా చేరుకుని ధర్నా నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు నివాసం దగ్గర నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ప్రియా, మనం చూస్తూనే ఉన్నాము, పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేయడంతో వాళ్ళను అరెస్టు చేసి పోలీసులు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున, అంటే ఇదంతా కూడా ప్రధానమంత్రి నివాసము, హై సెన్సిటివ్ ఏరియాగా చెప్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే ఎంపీలందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ సిచ్యువేషన్ తో. జయరాం రమేష్ సార్ సార్ రైట్, చూడొచ్చు అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఒక తొక్కిసలాట అనేది జరుగుతుంది. పోలీసులకు ఎంపీలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతుంది. మనం చూడొచ్చు ఎంపీలందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అంటే ఎదురుగా మనం చూస్తున్నాము పిఎం హౌస్ ఇది. సో పిఎం హౌస్ దగ్గరికి ఒకవైపు ఎంపీలను అలో చేయరు, అపాయింట్మెంట్ ఉంటే మాత్రమే అలో చేస్తారు. కానీ ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళు ఇక్కడికి రావడం, దాంతో వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే మనం చూడొచ్చు ఎంపీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. అందరినీ అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మనం స్పష్టంగా చూడొచ్చు ఏ విధంగానైతే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మీడియాతో కూడా ఎంపీలు కానీ మిగతా వాళ్ళెవరు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఏకంగా ఎంపీలను అరెస్ట్ చేసి లోపల నుంచి ఈ బస్సులో బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనలో ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి डाउन 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 धर्मेंद्र प्रधान इस्तीफा दो, धर्मेंद्र प्रधान इस्तीफा दो। जिस तरीके से युवाओं के साथ में अन्याय हुआ है, हम सब लोग आज इस समय एकजुट हैं और सब ఎంపీలను ఏ విధంగా అరెస్ట్ చేసి రైట్ ప్రస్తుతం చూడొచ్చు ఏ విధంగానైతే ఎంపీలను బస్ ఎక్కిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను మొత్తం కూడా అరెస్ట్ చేయడం, కొంతమంది యువతను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ అంటే ప్రధానమంత్రి నివాసం వద్ద ఎప్పుడు కూడా
ఇటువంటి ఆందోళనలు జరగలేదు. సో జరగనిచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో పోలీసులకు ఎటువంటి సమాచారం అనేది లేదు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాంతో ఒక్కసారిగా ఇటు పోలీసులు వచ్చేలోపే రాహుల్ గాంధీ దాంతోపాటు ప్రియాంక గాంధీ ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పాట్కి చేరుకోవడం, వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగడం, కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో యువత పైన చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో. మనతో మునియప్ప ఉన్నారు. సార్ క్యా హై ये पूरा हाल क्या चल रहा है? बोलिए सर. पूरा इट इज ए डेमोक्रेसी सर डिक्टेटरशिप बोलिए सर. बोलिए सर. డిక్టేటర్షిప్ ఇది చాన్నాళ్ళు నడదు. ఇది ప్రజాప్రభుత్వం ధారణ కొలే అవుతా ఉంది. సార్ దీనికి వాళ్ళు రాజీనామా కోరుతున్నారు. సార్ అంటే ప్రధాని మొదలు రాజీనామా ఇయ్యాలా. ఇది న్యాయమైన లేదు, అన్యాయం జరిగింది. ఇడీ భారతదేశంలో ఉండే స్టూడెంట్స్కి లక్షాంతర కోటాంతర జనాలకు అన్యాయం జరిగింది. ఇది న్యాయం ఇయ్యాలా. ప్రధాని రాజీనామా ఇయ్యాలా మొదలు, మళ్ళీ వాళ్ళకి న్యాయం జరిగించాలి. ఎవరెవరు పాల్గొన్నారు సార్ ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ లో? ఎవరెవరు ఉన్నారు? రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సార్ ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అంతా పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, మేము కూడా అంతా ఉండాలి. రైట్. చూడొచ్చు అంటే ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత టెన్షన్ గా కనిపిస్తున్నాయో. నిన్న ఇదే సమయానికి జంతర్ మంతర్ పార్లమెంట్ వద్ద మనకు ఆందోళన కనిపించింది. సో ఇప్పుడు ఏ విధంగానైతే ఎంపీలు ఏకంగా ప్రధానమంత్రి నివాసం వద్ద, నిజంగా ఇది చాలా పెద్ద చర్యగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి కనిపించలేదు. సో అటువంటి పరిణామాల్లో ఒక్కసారిగా ఏకంగా ఖమ్మం ఎంపీ ఉన్నారు. ఎంపీ గారు ఏంటి, ఎందుకోసం ఆందోళన దిగారు? ఈ నీట్ దాని గురించి ప్రధానమంత్రి ఇంటి ముందల నిరార దీక్ష తీసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా పట్టుకుపోయి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తున్నారనమాట. ప్రధానమంత్రి ఇంటి ముందల రాహుల్ గాంధీతో అదేవిధంగా ఖర్గే గారితో ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. ఇన్ సింపతి ఆఫ్ ద ఎస్టర్డేస్ ప్రొటెస్ట్, నిన్న ప్రొటెస్ట్ గురించి సింపతిగా. నిన్న రానియలేదు కనుక ఇవాళ వచ్చాము ప్రధానమంత్రి ఇంట్లో. ఇట్లా తీసుకుపోతున్నారనమాట, అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారనమాట. రైట్. అటు ఎంపీలందరూ కూడా చెప్తుంది ఒకటే, ఏ విధంగానైతే నిన్న యువత పైన జరిగినటువంటి దాడిని పూర్తిగా వ్యతిరేకిస్తూ తాము ఆందోళనకు దిగామంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కార్ మనం చూస్తూనే ఉన్నాము. దాంతోపాటు ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఎంపీలను ఒకవైపు ఇక్కడ నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేయడమే కాదు, మరోవైపు ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనతో పాటు మాట్లాడేందుకు బలరాం నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ప్రధానమంత్రి నివాసం వద్దే ఆందోళనకు దిగారు? తప్పడం లేదు, పార్లమెంట్ లో మాకు వినడం లేదు, మా ఇలాంటి విషయాలనే వినడం లేదు. కాబట్టి మోడీ గారి దగ్గర వాళ్ళ ఇంటి ఎదురుగానే ధర్నాలు చేస్తే ఇవాళ పేపర్ లీక్అవుట్ కానీ విషయాలు కానీ స్టూడెంట్ మొత్తం భారతదేశం నుంచి వాళ్ళ కోరికలు చేసినా కూడా చేయకుండా వాళ్ళకు పోలీసు వాళ్ళతో తరిమి కొట్టినందుకు మేము ఇక్కడ దీక్ష తీసుకున్నాం. రైట్. ఠాగూర్ సార్, give me one bite. తెలుగు Yes sir, please, small bite sir, please. Sir, we are on air sir. Sir, kindly tell me why you are doing here? We are very clear. Prime Minister, we are leader of opposition Rahul Gandhi ji and leader of opposition Kharge Sahab, and 120 MPs has marched to to the Prime Minister's residence. We demand that Prime Minister and Home Minister must resign. It is their responsibility that students has been beaten up yesterday. 150 paper leaks has happened. This country's whole education system is collapsing, and the Prime Minister is running away from it. Prime Minister is not ready to answer Parliament. He is sitting only 2 minutes in the Parliament. Therefore, we are here to protest against it. Now our MPs has been detained. It is very unfortunate that MPs and leader of opposition is not allowed to meet the Prime Minister, and we are having a genuine demand that the Prime Minister must reply to the demand of the leader of opposition. Now police are arresting all the MPs include Rahul Gandhi and Kharge ji. So what is your future of We are not afraid about this arrest and others. We are very clear that we are fighting for a right cause, and the students when students were beaten up yesterday, we are clear that our demands will be met, and we are with the students who had fought bravely, and our leader Rahul Gandhi ji is fighting this battle, and he has come to Racecourse Road in the Prime Minister's residence, and their leader of opposition is not allowed to
meet the Prime Minister. This is the country we are into it. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూడొచ్చు సిచ్యువేషన్ ఎంత గంభీరంగా ఉంది ఇక్కడ పరిస్థితులు. ఏకంగా ప్రధాని నివాసం వద్ద జరుగుతున్నటువంటి ఈ విషయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా ఒకవైపు డిటైన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పోలీసులు. అయినప్పటికీ కూడా వాళ్ళతో గొడవకు దిగుతున్నారు ఎంపీలు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, సో ప్రధానమంత్రిని కలిసేందుకు రాహుల్ గాంధీకి సమయం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో సిచ్యువేషన్ మనం చూడొచ్చు ఏ రకంగా ఉంది ఇక్కడ ఏంటి అనేది కూడా మనము స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. మరోవైపు ఇక్కడ రాహుల్ గాంధీ ఆందోళన చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వెంటనే చాలా మంది ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ రకంగానైతే ఈ మెయిన్ గేట్ వద్దకు చేరుకొని చేసినటువంటి ఆందోళన మనం చూడొచ్చు. అంటే లోపలే ప్రధానమంత్రి ఉంటారు. సో ఆ ప్రధానమంత్రి నివాసం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను మనం చూస్తున్నాము. ఈ లోపల అంటే మనకు ఎదురుగా మొత్తం పోలీసులు ఉన్నారు. పోలీసుల నుంచి లోపలికి చూస్తే అక్కడ ముఖ్య నాయకులందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరినీ అరెస్టు చేసేందుకైతే పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు దాదాపు వందలాది మంది పోలీసులు ప్రస్తుతం ఆ స్పాట్ లో కనిపిస్తున్నారు. దానికి అనుగుణంగానే లోపలికి కూడా వెళ్ళి ఎంపీలతో మాట్లాడనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ ఎంపీలు చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటే, ఎప్పుడైతే యువత పైన దాడులు చేశారో సో దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నామంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే మహిళా ఎంపీలను అటు ప్రియాంక గాంధీని అరెస్టు చేసేందుకు ముఖ్యంగా మహిళా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. సో నిన్నటి పరిస్థితులు మళ్ళీ అంటే సరిగ్గా 24 గంటల్లో పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. मैं सुनीता वर्मा पटौदी गुरुग्राम से आई हूँ और देखिए कल का जो बच्चों के साथ हुआ, इस ताना सरकार ने, इस अहंकारी सरकार ने जो बच्चों के साथ किया वो बहुत ही पीड़ादायक है. अगर इसके बच्चे होते तो शायद नहीं करता ये, लेकिन परमात्मा ने इसको बच्चे नहीं दिए. इसके अंदर दिल नहीं है, इसके अंदर आत्मा नहीं है. अरे कहाँ का प्रधानमंत्री है ये? देश का प्रधानमंत्री नहीं है, एक विशेष पार्टी का और आरएसएस का प्रधानमंत्री है. कहते थे बेटी बचाओ बेटी पढ़ाओ का नारा. अरे कल तो बेटियों के ऊपर भी लाठीचार्ज किया गया था, उनके कपड़े फाड़े गए थे. कहाँ बेटियां थी, कहाँ सुरक्षित है? करते हैं రైట్. వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ చూడొచ్చు. ఏ విధంగానైతే తమకు సంబంధించినటువంటి డిమాండ్స్ ను స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఏదైతే పెద్దవాళ్ళైనటువంటి ఎంపీలను కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఈ పోలీసుల మధ్య ఎంపీలు అందరి వయస్సు కూడా సహకరించేటటువంటి పరిస్థితి ఉండదు. మల్లికార్జున ఖర్గే ఆయన గనక పోలీసుల తొక్కిసలాటలో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా పోలీసులు మోహరించారో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా అంటే ముఖ్యంగా అంటే ప్రధానమంత్రి నివాసం వద్ద ఎలా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ఫోర్సెస్ కూడా ఒకసారి ఈ యాంగిల్లో చూడొచ్చు. మొత్తం బస్సెస్ పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి బస్సెస్ పెట్టారు. సో బస్సెస్తో పాటు పెద్ద ఎత్తున ఒకవైపు ఫోర్స్. సో ఈ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఏ విధంగానైతే అవసరమైతే ఎటువంటి యాక్షన్కైనా తాము సిద్ధమంటూ పోలీసులు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఎంపీలను మాత్రం ఒక్కొక్కరిని ఇక్కడ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. చేస్తున్నటువంటి ఎంపీలను పోలీస్ స్టేషన్లకు ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం తమ నిరసన ఏ విధంగానైతే చెప్పాలనుకున్నారో ఆ నిరసనకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నటువంటి అంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనుకున్నారో ఆ ఒత్తిడిలో భాగంగానే ఈ ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ఓవరాల్గా ఇక్కడ సిచ్యువేషన్ను మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే విద్యార్థుల పైన యూత్ పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఉదయం నుంచి కూడా పూర్తిగా